కూతుర్ని కన్న కూతుర్లా చూడాల్సిన అత్త నా పెద్ద కొడుకుతోనూ బిడ్డను కను అంటూ చిన్న కొడుల్ని వేధించింది. బావ మామ కూడా బాధితురాల్ని వేధించారు. బావతో వివాహేతర బంధానికి ఇష్టపడని ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఇరుకు గదిలో నిర్బంధించారు. కరెంటు మంచినీరు కట్ చేసేశారు. చివరకు విషయం మానవ హక్కుల సంఘాలకు తెలియడంతో పోలీసులు కసాయంతో తలుపులు పగలగొట్టి ఆమెకు విముక్తి కలిగించారు. ఈ అమానుష ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. వాళ్ళిద్దరితో కాకుండా మా నేను సంవత్సరం అయిపోయింది పిల్లడు పుట్టి ఇప్పుడు పర్లేదు కానీ ఇంకొకటి కను ఆడికి వారసుని తీసుకురా అంటుంది. ఆడికి వారసుడు కావాలా అనుకుంటే నన్ను కాపురం చేయాలంట. మా ఆయనకి మా బావని ఇద్దరిని సుఖ పెట్టాలంట. అవసరమైతే మా బావగారు ఎందులాంటి వాళ్ళేంటి సార్ వాళ్ళిద్దరితో కాకుండా మా బావ నేను సంవత్సరం అయిపోయింది పిల్లడు. ఇక 2 ఏళ్ల క్రితం పోలవరానికి చెందిన యువతిని జంగారెడ్డిగూడెనికి చెందిన చిన్న రంజిత్ కుమార్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో ₹1 కోటి కట్నం ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే భర్త సోదరుడు ప్రవీణ్ కు పెళ్లై 8 సంవత్సరాలు గడిచినా పిల్లలు కలగలేదు. దీంతో మర్దలిపై అత్తను కనేశాడు. తనతో బిడ్డను కనాలంటూ వేధించాడు. ఆయనకు తల్లి తండ్రి కూడా తోడయ్యారు. బాధితురాలు వినకపోవడంతో చిత్రహింసలకు గురి చేశారు. పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దతనంతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది 2 పిల్లలతో 2 పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ రోజుకి 13 రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి అమ్మాయిని నిర్బంధించారు. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లోడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల ఉంచితే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, మనం చూస్తున్నాం కొడాలిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. గత 13 రోజులుగా గదిలో మహిళ నిర్బంధించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? నిజంగా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటన అమానుషం అని చెప్పుకోవచ్చు. అటు ఎవరైతే మానవ హక్కులో ఉన్నారో వారి సభ్యులు వచ్చి ఆ బాధిత మహిళను బయటకు తీసుకొస్తే గానీ ఆమె బాధితురాలు వారి చెర నుంచి బయటపడినటువంటి పరిస్థితి కూడా లేదు. పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాంతానికి చెందిన వారు పోలీసులను అలాగే హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఈ రోజు 13 రోజుల తర్వాత గృహ నిర్బంధ తర్వాత ఆమెకు బయటకు చెరసాల నుంచి బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంత దారుణంగా ఆమెను నిర్బంధించి వేధించడానికి కారణం కూడా అటు అందరినీ కూడా ఆగ్రహానికి గురి చేస్తామని చెప్పుకోవచ్చు. భర్త దాదాపు 10 రోజుల నుంచి ఆమెను బంధించినప్పటి నుంచి కూడా భర్త ఎవరైతే ఉన్నాడో అతను ప్రారిలో ఉండగా చిన్ని రంజిత్ కుమార్ భర్త అన్న అయినటువంటి వ్యక్తితో ఆమెను కాపురం చేయాలని పిల్లల్ని కనాలని కూడా అటు అత్తమామలే స్వయంగా వేధిస్తూ ఆమెను బంధించడం అనేది కూడా ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల్ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆమె కూడా తలుపు తీయంగానే అందరూ కలిసి పోలీసుల సహకారంతో మీడియా సమక్షంలోనే ఆమె బంధించినటువంటి గది తలుపులను పగలగొట్టి ఆమెను బయటకు తీసుకురాగా అదే విషయాన్ని ఆమె అందరి ముందు కూడా స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్తమామల్ని అలాగే ఆమె బావగారిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అయితే ఆమె భర్త రంజిత్ కుమార్ మాత్రం ప్రస్తుతం ఇంకా పరారీలో ఉన్నాడు. బాధితురాలు అమృతవల్లి ఏదైతే ఉందో
పోలవరం చెందినటువంటి ఆమె తల్లిదండ్రులందరూ కూడా వచ్చి ప్రస్తుతం ఆమెను సంరక్షించి ఆమె ఇంటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటన అంతా కూడా ఆమె పూర్తిగా 8 నెలల చిన్న బాలుడితో ఉన్న నేపథ్యంలో 13 రోజుల నుంచి కూడా గదిలో నిర్బంధించి కనీసం ఆహారం, తిండి, తాగునీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారంటూ కూడా ఆమె ఈ రోజు కన్నీటి పర్యంతం అవడం చూపరులను సైతం కలిచివేస్తుంది. మరి దీని మీద అటు హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగారు, పోలీసులు కూడా వచ్చి వారిని అదుపులోకి తీస్తున్నారు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.